నరేంద్ర మోడీ గారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారి మాట వింటున్నారు, లేదంటే అమెరికాకి అమ్ముడు పోయాడని చాలా వాదనలు అనిపిస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు యుద్ధం అంటే సామాన్యం కాదండి. యుద్ధం అంటే సామాన్యం కాదు. ఇప్పుడు యుద్ధం లేకుండా ఉగ్రవాదాన్ని అణిచివేయాలని మన ప్రయత్నం తప్ప ప్రజల మీద యుద్ధం కాదు కదా. అసలు యుద్ధం సీజ్ ద ఫైర్ అని మోడీ గారు ఉన్నారంటే దాని వెనకాల చాలా పరమార్థం ఉంటుంది. యుద్ధం వల్ల ఎంతమందో చనిపోతారు, ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతాయి. యుద్ధం సినిమాలో జరుగుతున్నటువంటి యుద్ధాలు కాదు ఇవి. ఒక్క మనిషిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ కుటుంబానికి ఆ దిక్కు లేకపోతే ఎలా ఉంటుందో అనేది అర్థం చేసుకుని మాట్లాడాలి. మాట్లాడే ఈ డాంబికాలు పలికే ఈ డూబ్నా కొడుకులంతా కూడా. యుద్ధం అంటే సామాన్యం కాదు. యుద్ధం అంటే మోడీ గారు చేసింది, మన ఇండియా చేసిన యుద్ధమే యుద్ధం. ఎందుకంటే మనం అణిచివేయాలనుకున్నది ఉగ్రవాదుల్ని, అంతే తప్ప ప్రజలను చంపేయాలనుకుంటే ఇప్పటికెప్పుడో చంపేసేవాళ్ళు మన వాళ్ళు. ఒక్క రోజులో నాశనం అయిపోయింది పాకిస్తాన్ దేశం. ఎందుకంటే అంత నీచమైన దౌర్భాగ్యమైన పనిచేసి 26 మంది ఆడపడుచుల నుదుట్ల తిలకాన్ని మన సింధూరాంతుడు చేసినటువంటి వ్యక్తులు పాకిస్తానీ నీచ నికృష్ట రోగ్నా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు. కాబట్టి యుద్ధాన్ని ఆపేరెందుకు? ఇవన్నీ సొల్లు చెప్పడం కాదు. యుద్ధం వల్ల అపార నష్టం జరుగుతుంది. ఆ దేశానికి జరుగుతుంది, దానికి 100% జరిగితే మనకు 10% అన్న జరుగుతుందా? కాబట్టి యుద్ధం లేకుండా చేయడమే మన ముందున్న కర్తవ్యం. మనకు కావాల్సింది ఏంటి? ఉగ్రవాద నిర్మూలన. దాన్నే ప్రపోజల్ పెట్టారు ఇవాళ మనోళ్ళు. ఈ యుద్ధం మీరు ఎప్పుడైతే సంధికి వచ్చారో మీరు ఉగ్రవాదులు లేకుండా చేసుకోండి, మనం హ్యాపీగా బతుకుతామని. ఆ మాత్రం దానికి కొంతమంది ట్రోలర్స్ మాట్లాడే మాటలు, ఏ యుద్ధం లేకుండా అమెరికాకి అమ్ముడిపోయారు, చెత్త మాటలు, సన్నాసి మాటలు, నీచమైన మాటలు మాట్లాడకంటారా బాబు.